పుతిన్ భారత్‌కు వచ్చాడు. ఘన స్వాగతం పలికాము. అట్లాగే మీటింగులు జరుగుతున్నాయి. ఇవాళ అంతా ఒక ఎత్తు. ఇక్కడికి రాకముందే ఇండియా టుడే తరపున ఇద్దరు రిప్రజెంటేటివ్స్ కలిసి పుతిన్‌ని ఇంటర్వ్యూ చేశారు. అంజనా ఓం కశ్యప్, గీతా మోహన్ కలిసి. ఈ సందర్భంగా కీలకమైనటువంటి అంశాలకి సమాధానాలు ఇచ్చారు పుతిన్. 25 ఏళ్లుగా రష్యాకి నాయకత్వం వహిస్తున్నారు కదా! ఇది అరుదైన రికార్డు కదా! అసలు ఎలా సాధ్యమవుతుంది మీకంటే, ప్రజల నమ్మకంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. 90లో రష్యా పతనం అయితే ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా ప్రజలు దేశాన్ని మళ్ళీ గౌరవించే స్థితికి తీసుకురావాలని కోరుకున్నారు కాబట్టినే నన్ను వాళ్ళు ఎన్నుకుంటున్నారు అని. వాస్తవంగా అందులో నిజాయితీ 70% ఉంది, 30% బెదిరింపులు కూడా ఉంటది. అలాగే ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత మీరు 2 సార్లు ఆయనతో పనిచేసినటువంటి సందర్భంలో రష్యా అమెరికా సంబంధాలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, తనకు లాభ నష్టాలు అర్థమవుతుంటాయి. ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకి ఏం లాభం ఇస్తుందని చెక్ చేసుకున్నారు, ఏమీ లేదని తేల్చుకున్నాడు. డబ్బు వేస్ట్ అని అర్థమైంది. యూరప్లో అస్థిరత పెరుగుతుందని కూడా గ్రహించాడు. అందుకనే రష్యాతో ఒప్పందం చేసుకోవడమే మేలని చెప్పి ఆయన భావించారు కాబట్టి ఆ దిశలో అడుగులేస్తున్నాడు. ఒకవేళ అందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ఒకవేళ కనుక వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ ఇష్టం అన్నటువంటి కోణాన్ని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎప్పుడు ముగిస్తారు అన్నటువంటి పాయింట్కి సంబంధించి యుద్ధాన్ని ప్రిపేర్ చేయాల, మేము కావాలని చేయలేదు. 2014లో కీవ్లో పశ్చిమ దేశాల ఆధారిత రాజకీయ తిరుగుబాటు కూపు జరిగింది. మిన్స్క్ ఒప్పందాలను జర్మనీ మాజీ ఛాన్సలర్ ఒప్పుకున్నట్టుగా ఉక్రెయిన్ మోసం చేయడానికి ఆ ఒప్పందాలు చేశామని చెప్పారు. మేము రష్యా మాటలను నమ్మని అడగట్లేదు, వాళ్ళే ఆ మాట చెప్పారు కాబట్టి మా షరతులు అయితే మేము ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం. ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు ఉండటానికి లేదు, నాటోలో చేరడానికి లేదు, రష్యన్ భాషా హక్కులు అక్కడ ఖచ్చితంగా అమలు అవ్వాల్సిందే, క్రిమియా 4 ప్రాంతాలు రష్యాలో భాగం అనేది గుర్తించి తీరాల్సిందే, అప్పుడే యుద్ధం ఆగుతుంది అని తేల్చి చెప్పారు. అదే సమయంలో భారత్ రష్యా సంబంధాలు ఎప్పటికీ మారవని మీరు చెప్తుంటారు కదా. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు మీ మీద ఆంక్షలు విధించినాయి, భారత్ మీద మాత్రం మీతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుంది. ఇది మీకు ఎలా అనిపించింది అంటే, నాకేం ఆశ్చర్యం కాదు. భారతదేశపు భౌగోళిక స్వరూపమే కాదు, భారతదేశపు ఆత్మది. భారత్ ఎప్పుడు ఎవరి బెదిరింపులకు లొంగలేదు. 71లో అమెరికా 7వ నౌకాదళాన్ని బంగాళాఖాతంలో పంపినప్పుడు కూడా భారత్ తన రూట్లోనే నడిచింది తప్ప ఎక్కడ భయపడలేదు. ఇప్పుడు కూడా అదే. మీరు మా నుంచి చౌకగా భారతదేశం ఆయిల్ కొంటుంది, మేము మీ దగ్గర నుంచి భారతదేశం నుంచి మెడిసిన్స్ కొంటున్నాం, టెక్నాలజీ కొంటున్నాం, ఇద్దరం లాభపడుతున్నాం. వ్యాపారం పరంగా ఇది ఇద్దరికి వ్యూహాత్మక సహకారం అని చెప్పుకొచ్చారు. అట్లాగే చైనాతో మీ సంబంధాలు చాలా దగ్గరైనవి కదా, ఇది భారత్కి ఆందోళన కలిగిస్తుంది కదా అంటే, చైనాతో మా చైనా రష్యాల మధ్య సంబంధం భారత్కి ఆందోళన కదా అంటే, అట్లాంటిదేం లేదు. ఎందుకంటే చైనా కూడా భారత్కి ఏం వ్యతిరేకం కాదు. భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్యలు మామూలంగా రాలేదు, అది బ్రిటిష్ వాళ్ళ పాలన కారణంగా వచ్చింది. మేము ఎప్పుడు భారత్ చైనా మధ్య యుద్ధం కోరుకోవట్లేదు. రష్యా భారతదేశానికి S-400 ఇస్తుంది, చైనాకి సుఖోయ్ 35 కూడా ఇస్తుంది. వ్యాపారం 2 దేశాలతో మా సంబంధాలు స్వతంత్రంగానే ఉంటాయని ప్రకటించారు. భారత్ క్వాడ్లో ఉంది కదా, అమెరికాతో దగ్గర అవుతుంది కదా, ఇది రష్యాకి సమస్య కాదంటే, భారత్ ఎప్పుడు తన స్వతంత్ర విదేశాంగ విధానం కలిగే ఉంది. 50-60లో నెహ్రూ నానా లైన్ మూవ్మెంట్ ప్రారంభించినప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ఇప్పుడు క్వాడ్లో ఉన్న భారత్ తమ అవసరాలకి అనుగుణంగా వాడుకుంటుంది, మేము దాన్ని గౌరవిస్తాం అని తేల్చి చెప్పారు. అలాగే మీరు ఇండియాలో బ్రహ్మోస్ AK-203 తయారీ అణు రియాక్టర్లు, ఇప్పుడు రష్యన్ ఆయిల్ రిఫైనరీలు కూడా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. ఇదంతా ఆంక్షలు దాటేయడానికి అంటే ఆయన నవ్వేసి ఆంక్షలు మమ్మల్ని బలహీనపరుస్తాయని వాళ్ళు అనుకున్నారు, కానీ మేము మరింత బలోపేతం అయ్యాం. భారత్లో రిఫైనరీ పెట్టడం అంటే భారతదేశానికి చౌకైన ఇంధనం ఇవ్వడం, మాకు స్థిరమైన మార్కెట్ భారతదేశం, ఇది గెలుపు కాదు, విన్ సిచ్యుయేషన్ కాదు, ఆంక్షలు లేకపోయినా మేము ఇది చేస్తాం అని చెప్పుకొచ్చారు. మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు, 2036 వరకు కొనసాగుతారని దానికి కూడా నవ్వేశారు. నేను రిటైర్ అయినప్పుడు మీడియాలో మొదట తెలుసుకుంటారులే, ఇప్పుడు రష్యా స్థిరత్వం అవసరం, ఒకవేళ నేను వెళ్ళిపోతే ఎవరి దేశాన్ని విడదీయకుండా చూడాలి, అది జరిగే వరకు నేను ఉంటాను అని చెప్పుకొచ్చారు. పుతిన్ ఇంటర్వ్యూలో లెగవలేదు, కాసేపు నవ్వారు, చాలా స్థిరంగా మాట్లాడారు. భారత్ విషయంలో రష్యా స్థిరంగా ఉందన్నటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చుకొచ్చారు.